హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి మా అక్క పెళ్లి కూతురు ఈవెంట్స్ అంటే పెళ్లి కూతురు ఫంక్షన్, హల్దీ ఈవెంట్స్ అన్నీ అయిపోయిన దగ్గర నుంచి అండ్ పెళ్ళి దాకా జరిగిన పెళ్లి పనులు అన్నీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు మై వీడియో. పెళ్ళిలో తలంబ్రాలు అయితే కంపల్సరీ కాబట్టి ఇంకా పెద్దవాళ్ళందరూ కూర్చొని తలంబ్రాలు అయితే కలుపుతున్నారన్నమాట. చూసేయండి మా వాళ్ళ హడావిడి. తలంబ్రాలు బియ్యం ఎక్కువ ఎంత లెక్క చెప్పండి నాకు, తెలుగులో చెప్పు. 2 కేజీ బావు కలపాలా? నువ్వేమన్నావు ఇందాక? తమిళనాడు అంటే 2 సార్లు. అమ్మో, అది ఇంకా వేరే భాషలాగా ఉంది, వద్దులే. అదేంటిది? ఇదేంటిది? ఓకే. అందరు ఒకసారి స్మైల్. ఏది చూపి నీ చిపిరి, అది కూడా పెడదాం యూట్యూబ్ లో. హలో అన్న, టీ చూపిస్తున్నావా? తాగుతున్నావు? చూపి. పెళ్ళికి రిసెప్షన్ కి 1 డే గ్యాప్ కూడా లేదు. సో యార్నాల పెట్ట కూడా ఇప్పుడే సర్దుతున్నాం అనమాట. అదే రోజు ఈవినింగ్ ఈ బాక్స్ వచ్చేసి ఆడబిడ్డకి వెళ్తుంది. ఇంకా డే అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ నుంచి ఫుల్ హడావిడి. ఇంకా పెళ్ళిళ్ళు అంటే అలాగే ఉంటది. తోరణపాకులు కట్టడం, ఎదురు నడవడం, పెళ్లి కూతురు చేయడం, హల్దీ, ఇంకా తలంబ్రాలు కలపడం అండ్ ఏర్నాలు పెట్టి సర్దడం, ఇవన్నిటితో సరిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో రిలేటివ్స్ అందరు ఉన్నారు కాబట్టి ఇంకా టిఫిన్స్ అయితే పార్సల్ తీసుకున్నాము ఇంట్లో చేయకుండా. మొత్తం 3 days పెళ్లి కూతురు చేస్తున్నారు మా అక్కని. ఇదైతే 2nd డే అనమాట. ఇంకా మా అమ్మ బట్టలు పెట్టేసింది. ఇంకా 2nd డే పెళ్లి కూతురిని చేయడం కూడా అయిపోయింది అనమాట. ఇంకా ప్రతి ఒక్కళ్ళకి తాంబూలం ఇచ్చి ఇంకా ఫినిష్ చేశారు ఈవెంట్.
పెళ్లి కూతురు ఈవెంట్ అవుతూనే ఇంకా నా డ్యూటీకి అయితే నేను వచ్చేసాను అనమాట. ఇంకా గొడుగు, విసునకర్ర అండ్ కర్ర డెకరేట్ చేయాలి. ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే, అబ్బాయి ఒడుగు చేసేటప్పుడు కాశీయాత్ర వెళ్తారు, అది అందరికి ఐడియా ఉంటుంది. కాశీయాత్రలో ఇవన్నీ యూజ్ చేస్తారనమాట. ఇంకా మా అక్క అత్తారింటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా బ్యాగ్ కూడా సర్దేస్తుంది. ఇంకా తలంబ్రాలు తీసుకురావడానికి అయితే బయటకు వచ్చేసామన్నమాట. ఇందాక చెప్పినట్టు గొడుగు, విసునకర్ర అయితే డెకరేషన్ అయిపోయింది. ఇంకా స్టిక్ కూడా డెకరేట్ చేస్తున్నాం అనమాట. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. చాలా బాగా వచ్చింది. లేస్తో అయితే డెకరేట్ చేసాము ఆల్ ది 3 ఐటమ్స్. చిన్న పని ఉంటే ఒకేసారి కన్నాను కూడా బయటకు తీసుకొచ్చాము. ఇంటికి వస్తే అసలు పిల్లిలాగా అయిపోతాడు, ఇంట్లో ఉంటే గొడవ చేస్తాడు వీడు. ఇంకా మా గుంటూరు సైడ్ అయితే సుగంధ సోడా ఇవన్నీ చాలా ఫేమస్. సో సోడా అయితే తాగాము. ఇంకా ఈవినింగ్ డిన్నర్ కోసం అయితే డాడీ చపాతీ ఆర్డర్ చేశారు, అవి కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాము కజిన్స్ తో. నువ్వు రావట్లేదు అన్న, మిడిల్ లో సో మేము రోటీలు తీసుకోవడానికి వెళ్తున్నాం, చపాతీ కోసం వెళ్తున్నాం, ఈవెన్ అప్పి కోసం వెళ్తున్నాం. బటరా లేకపోతే నాన్ బటరా? నార్మల్ చపాతీ. మన ఛానల్లో అప్పి ఇంకా ఇంట్రడ్యూస్ అవ్వలేదు కదా, అవుతుంది. అప్పి భయపడుతుంది, నువ్వు వీడియో తీసేటట్టయితే నేను కారెక్కనంట. మా అక్క అత్తారింటికి వెళ్తుంది కాబట్టి ఇంకా యార్నాలు కూడా పంపించాలి. అదే ప్యాకింగ్ జరుగుతుంది అనమాట. యార్నాలు పంచడం అంటే ఇంకా వాళ్ళ అత్తగారు వాళ్ళ రిలేటివ్స్కి అండ్ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి పంచుతారు. స్వీట్, బూందీ అండ్ తాంబూలం అండ్ ఎండి కొబ్బరి ఇలా కొన్ని ఐటమ్స్ కలిపి ఇస్తారు. ఇంకా రేపు పెళ్ళి అనగా ఇవే మా ప్రిపరేషన్స్ అనమాట. అన్ని రెడీ అవుతున్నాయి చిన్నగా 1 by 1. ప్యారలల్ గా పెళ్లి సామాన్ కూడా సర్దేస్తున్నారు అమ్మ వాళ్ళు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.